2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసింది పూర్తిగా దోపిడీ చేశారు. ఈ నియోజకవర్గంలో రౌడీయిజాన్ని, దౌర్జన్యాలని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా ఇక్కడ అరాచక పరిపాలన సాగించే కార్యక్రమం చేశారనే విషయాన్ని ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. పుంగనూరు నియోజకవర్గంలో పూర్తిగా ఎక్కడ చూసినా భూములు కబ్జాలు చేసే కార్యక్రమము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని చెంచాలు ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చేసే కార్యక్రమం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ మరీ ముఖ్యంగా అతని డైరీ ద్వారా, అతని కుటుంబ సభ్యులు నడిపించే డైరీ ద్వారా పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న వేల పాడి రైతుల దోపిడీకి ఈరోజు గురవుతున్నారంటే దీనికి 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న అధికార దౌర్జన్యాలు, రౌడీయిజము, దోపిడీ అనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఇక్కడ పరిశ్రమలను స్థాపించి రైతులకు మేలు చేకూర్చే కార్యక్రమము చేసే అవకాశం ఉన్నా గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురావడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదనే విషయాన్ని ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం భూములు దోపిడీ చేయడానికి, రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవడానికి ఈరోజు ఫ్యాక్టరీల పేరు చెప్పి చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల నుండి భూములు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గ రైతులకు కానీ, యువతకు కానీ మంచి చేయాలనే ఆలోచన ఏ ఒక్క రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాలేదనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం దోపిడీ చేయడానికి, తన కంపెనీలో తన కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి తప్ప గత 15 సంవత్సరాల్లో తన అధికారాన్ని ఏ ఒక్క రోజు ప్రజల కోసం ఉపయోగించలేదనే విషయాన్ని పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి.